హాయ్ ఫ్రెండ్స్, కొత్తిమీర పచ్చడి చేసుకుందాం రండి. ఒక కట్ట కొత్తిమీరకి కావలసినవి: జీలకర్ర, ఒక కప్పు కరివేపాకు, 8 ఎండుమిరపకాయలు, చిన్న అల్లం ముక్క, ఒక వెల్లుల్లిపాయ పడుతుంది. టమాటాలు 1/2 కేజీ టమాటా తీసుకున్నాను ఒక కట్టకి. ఫస్ట్ జీలకర్ర ఫ్రై చేసుకొని అల్లం వెల్లుల్లి వేసుకోవాలి. అవి లైట్గా ఫ్రై అయిన తర్వాత ఎండుమిర్చి వేసుకోవాలి. ఎండుమిరపకాయలు కొంచెం కలర్ చేంజ్ అయ్యి ఉబ్బినట్టుగా వస్తాయి కదా, అప్పుడు కరివేపాకు వేసుకోవాలి. కరివేపాకు బాగా ఫ్రై అయిన తర్వాత అప్పుడు కొత్తిమీర తీసుకుందాం. కలర్ బాగా చేంజ్ అవ్వాలి, అలా అయితే మనకి టేస్ట్ బాగుంటుంది. కొత్తిమీర వేసిన తర్వాత మళ్ళీ వేగదు కాబట్టి ముందే బాగా ఫ్రై చేసుకోవాలి. ఇలా బాగా ఫ్రై అయిన తర్వాత మనం కొత్తిమీర వేసుకోవాలి. కొత్తిమీర వేసుకున్న తర్వాత ఇంక వేగదు, అందులో వాటర్ ఉంటుంది కాబట్టి ఇది పచ్చి పోయేంత వరకు బాగా ఫ్రై చేసుకోవాలి. ఒకసారి బాగా కలుపుకున్న తర్వాత తగినంత సాల్ట్ వేసుకోవాలి. వేసుకొని ఒకసారి కలిపేసి మూత పెట్టేసుకోవాలి. బాగా ఫ్రై అయ్యేంత వరకు ఉంచాలి. మధ్య మధ్యలో ఒకసారి తీసి కలుపుతూ ఉండాలి. చూడండి ఫ్రెండ్స్, ఇలా వేగితే మనకు చాలా టేస్ట్ బాగుంటుంది. దాంట్లో టమాటో తీసుకోవాలి. తీసుకుని ఒకసారి కలిపిన తర్వాత తగినంత చింతపండు వేసుకోవాలి. పులుసు నచ్చిన వాళ్ళు చింతపండు కొంచెం ఎక్కువ వేసుకోండి, లేదంటే చిన్న తీసుకొని సరిపోతుంది. మూత పెట్టేసి బాగా మగ్గాలి. సిమ్లోనే బాగా ఫ్రై చేసుకోవాలి. బాగా వేగితే పచ్చివాసన అంతా పోతుంది అన్నమాట, అందుకని బాగా ఫ్రై చేసుకోవాలి. స్టవ్ కట్టేసాము. అది చల్లార్చిన తర్వాత మనం మిక్సీ చేసుకోవాలి. మిక్సీ చేసుకొని వేడివేడి అన్నంలో తింటే చాలా చాలా టేస్టీగా ఉంటుంది. ఒక్కసారి అలా చేయండి, చాలా బాగుంటుంది. సూప్